నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు ఐ న్యూస్. తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ పార్టీ మళ్లీ పూర్వ వైభవం దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. ఇటీవల జగిత్యాల వేదికగా జరిగిన భారీ బహిరంగ సభ విజయవంతం కావడంతో గులాబీ శ్రేణుల్లో మునుపటి ఉత్సాహం ఉరకలేస్తోంది. ఈ జోష్ను ఇలాగే కొనసాగిస్తూ పార్టీని క్షేత్రస్థాయి నుంచి పునర్వ్యవస్థీకరించేందుకు అధినేత కేసీఆర్ సిద్ధమయ్యారు. ఈ నెల 27న జరగనున్న పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేదికగా ఆయన ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు? కేటీఆర్, హరీష్ రావులకు అప్పగించబోయే కొత్త బాధ్యతలేంటి? ఆ పూర్తి వివరాలేంటో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం. తెలంగాణలో అధికారం కోల్పోయిన తర్వాత కొంత స్తబ్దతగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు పక్కా ప్రణాళికతో ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమైందట. జగిత్యాల సభకు అనూహ్యంగా తరలివచ్చిన జనం పార్టీ క్యాడర్లో కొత్త నమ్మకాన్ని నింపారు. ఈ క్రమంలోనే పార్టీని సంస్థాగతంగా ప్రక్షాళన చేయాలని కేసీఆర్ నిర్ణయించారు. ఈ నెల 27న పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గులాబీ బాస్ కీలక దిశానిర్దేశం చేయబోతున్నారు. పార్టీని మళ్లీ గెలుపు బాట పట్టించేందుకు వీలుగా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కమిటీలను మార్చాలని నిర్ణయించారట గులాబీ దళపతి. ఈ కొత్త కమిటీల కూర్పులో ఈసారి భారీ మార్పులు ఉండబోతున్నాయట. సీనియర్ల అనుభవాన్ని గౌరవిస్తూనే పార్టీని పరిగెత్తించే యువరక్తానికి, మహిళా నాయకత్వానికి అధిక ప్రాధాన్యం ఇవ్వబోతున్నారట. కష్టపడి పనిచేసే యువనేతలకు కీలక పదవులు కట్టబెట్టడం ద్వారా పార్టీలో కొత్త ఊపిరిపోయాలని అధిష్టానం భావిస్తోంది. ముఖ్యంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సీనియర్ నేత హరీష్ రావులకు జిల్లాల వారీగా బాధ్యతలు అప్పగించడమే కాకుండా సీనియర్ నేతలను సమన్వయం చేసే గురుతర బాధ్యతను కూడా అప్పగించనున్నారట. కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా ప్రతి నాయకుడి పనితీరును పర్యవేక్షించేలా కొత్త నిబంధనలు తీసుకొస్తారట. రానున్న మే నెలలో రాష్ట్ర వ్యాప్తంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నారు. ఇంటింటికి వెళ్లి పార్టీ సిద్ధాంతాలను వివరించడంతో పాటు బీఆర్ఎస్ హయాంలో ఇచ్చిన సంక్షేమ పథకాలపై ప్రజల్లో ఉన్న సానుకూలతను తిరిగి కూడగట్టడమే లక్ష్యంగా ఈ డ్రైవ్ కొనసాగనుంది. సభ్యత్వ నమోదు ప్రక్రియ ముగిసిన వెంటనే కొత్త కమిటీల నియామకంపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. అసెంబ్లీలో సమర్థవంతమైన ప్రతిపక్షంగా నిలబడటంతో పాటు క్షేత్రస్థాయిలో ప్రజల పక్షాన పోరాటాలు చేసేందుకు బలమైన సైన్యాన్ని సిద్ధం చేయడమే కేసీఆర్ మాస్టర్ ప్లాన్. గులాబీ పార్టీ తీసుకుంటున్న ఈ పునర్వ్యవస్థీకరణ నిర్ణయాలు రాబోయే ఎన్నికల్లో పార్టీకి ఎంతవరకు లాభిస్తాయో వేచి చూడాలి.